సెకండ్ బొంతు రామ్మోహన్ గారిది బీసీ క్యాడర్లో నెక్స్ట్ అంటే ఒక్కొక్కరు పార్టీ టికెట్ ఇవ్వాలి అనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మురళీగౌడ్ గారు, సంగీత యాదవ్ గారు, తర్వాత కుసుమ కుమార్ గారు, కమ్మ సామాజిక, ఎందుకంటే కమ్మ ఓట్లు ఎక్కువ ఉంటాయి, సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, అదొకటి. తర్వాత రెడ్డి వర్గానికి వచ్చినట్లయితే అంజన్ కుమార్ యాదవ్ గారు, అలా కుమార్కి అనిల్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చినారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దాన్ని ఎగ్జిట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత రెడ్డి వర్గానికి వచ్చినట్లయితే రంజిత్ రెడ్డి గారి పేరు వినబడుతుంది. సిఎన్ రెడ్డి అక్కడ బలమైన కార్పొరేటర్ ఉన్నారు, అంటే ఆ డివిజన్ బట్టి కొంత మంచి పేరు ఉంది, అంటే ఓటర్స్ ఉన్నారు, స్ట్రాంగ్గా కార్యక్రమాలు చేస్తారు, అందుబాటులో ఉంటారు, ఆయన పేరును కూడా కన్సిడర్ చేసినాము. తర్వాత రోహిన్ రెడ్డి గారి పేరు కన్సిడర్ చేసినాము. ఇట్లా రెడ్డిస్ వర్గాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఒక రకమైన రిజల్ట్ వచ్చింది. సో ముస్లిం ప్రకారం తీసుకున్నట్లయితే అజరుద్దీన్ గారు వెళ్ళిపోయినారు. అది ఒక స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చేసింది. సో అజరుద్దీన్ గారు ఉన్నట్లయితే, అజరుద్దీన్ గారికి ఏంటంటే ఫేస్ వాల్యూ ఉన్నప్పటికీ అంటే అక్కడ ఉన్నటువంటి లోకాలిటీ అనేది మిస్ అవుతుంది. అంటే ఒకళ్ళు ప్రజలు వచ్చి ఏదైనా సమస్య చెప్పుకున్నప్పుడు సమస్య సాల్వ్ చేయడం ఎంతో ముఖ్యమో ఆ సమస్యను ఎట్లా చేసినామని చెప్పడం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో అజరుద్దీన్ గారి మీద ఎలాంటి వాల్యూ లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ పంపించినాం. పాత ఎమ్మెల్సీ ఎవరైతే అలీఖాన్ ఎవరు పెట్టారు కదా, అమీద్ అలీ గారు, ఆయన ఏం చేసినట్టు ఈ మధ్యలో ఓపిక లేక 2-3 ఆర్టికల్స్ కొద్దిగా పార్టీకి ఎగనెస్ట్ రాయడం వల్ల పక్క జరిపేసి అజరుద్దీన్ గారిని పంపించడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ స్టెప్. అక్కడ ఒకరిని అకామిడేట్ చేసినారు, ఇక్కడ ఒక బీసీని అకామిడేట్ చేసినారు, అంటే మైనార్టీ అకామిడేట్ అయిపోయింది. ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక బీసీని అవుతుంది. అది యాదవ్ వర్గానికి సంబంధించినటువంటి అవకాశంలో మా ఎడ్జ్లో ఈ బీసీలలో ఒక 2-3% క్యాండిడేట్ సర్వేలో నవీన్ యాదవ్ గారి పేరే ముందంజలో ఉంది. సో కాంగ్రెస్